చైనా జానపద కథ చక్రవర్తి పరీక్ష. చైనా చక్రవర్తి తన రాజమందిరంలో కూర్చొని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వృద్ధాప్యం వల్ల అతడు రాజ్య వ్యవహారాలను నడపలేకపోతున్నాడు. పిల్లలు లేకపోవడంతో ప్రజలకు సవాలు విసరడం ద్వారా తన వారసుడిని ఎంచుకోవడమే ఉత్తమ మార్గమని అతడు నిర్ణయించుకున్నాడు. చెట్లు అంటే ప్రాణం పెట్టే రాజుకు ఏం చేయాలో బాగా తెలుసు. రాజు ఓ ప్రకటన చేశాడు. రాజ్యానికి రాజు కావాలని కోరుకుంటున్న వారందరూ రాజమందిర ద్వారం వద్దకు రావాలి. ఈ ప్రకటనతో అందరిలో ఉత్కంఠ బయలుదేరింది. రాజ్యాన్ని ఏలడంలో తమకంటే మించిన వారు లేరని ప్రతి ఒక్కరూ తమకు తాము భావించుకోసాగారు. తరువాత రాజమందిరం ద్వారాల ముందు వేలాది మంది ప్రజలు తోసుకుంటూ వచ్చి నిలబడ్డారు. తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. రాజువారు ముందుకు వచ్చాడు. పరీక్షకు సిద్ధమై వచ్చిన నా ప్రజలను చూస్తుంటే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, నవ్వుతూ చెప్పాడు రాజు. ప్రజలు దాంతో కేరింతలు కొట్టారు. రాజు గొంతు సవరించుకున్నాడు. ఇప్పుడు పరీక్ష మొదలవుతుంది. మీలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇక్కడున్న విత్తనాల్లోంచి ఒక్కో విత్తనం తీసుకోండి అన్నాడు. రాజభటులు ప్రజలకు విత్తనాలను పంచిపెట్టారు. అందరూ తీసుకునేసరికి చాలా సమయం పట్టింది. తరువాత అందరూ తదుపరి ఆదేశాల కోసం రాజువైపు చూస్తూ వేచి ఉన్నారు. ప్రజలారా, విత్తనాలను మీ మీ ఇళ్లకు తీసుకుపోండి. ఒక కుండీలో ఆ విత్తనాలను పూడ్చిపెట్టండి. మీ స్వంత బిడ్డల్లా వాటిని సాకండి. 6 నెలల తరువాత మళ్ళీ రాజమందిరం వద్దకు రండి. మంచి ఫలితం చూపించిన వారిని నేను ఎంపిక చేస్తాను. ఇక వెళ్ళండి అన్నాడు రాజు. ప్రజలు విత్తనాలను తమ చేతుల్లో పొదివి పట్టుకొని వెళ్ళిపోయారు. రాజ్యంలో ప్రతి ఒక్కరూ విత్తనాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రాజవిత్తనం తమకు సింహాసనం దక్కేలా చేయనుంది. మరి కొంతకాలం పాటు ఏమీ జరగలేదు. కుండీలలోని మట్టి లోపలే విత్తనం ఉండిపోయింది. తరువాత ఒకరోజు చువాన్ వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడు ఉద్వేగంతో చేసిన ప్రకటన ప్రతి ఒక్కరిలో అసూయను రగిలించింది. నా గింజ మొలకెత్తింది, ఈరోజు ఉదయాన్నే దాన్ని చూశాను అరిచాడు చువాన్. కొందరు అతడిని అభినందించారు. మరికొందరు అసూయతో దహించుకుపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తరువాత చువాన్ తాను రాజభవనంలో నివసించబోతున్నట్లు కలలు కనసాగాడు. తన పట్ల భక్తి ప్రవత్తులు ప్రదర్శిస్తున్న పిల్లల వద్ద రాజదర్పం ఒలకబోయసాగాడు. ప్రతిరోజు మొక్కకు అతడు నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచుకోసాగాడు. గొంగలి పురుగు అనేది ఆ మొక్క ఉన్న చోటికి మైలు దూరం వరకు సమీపించలేనంతగా అతడు జాగ్రత్తలు తీసుకున్నాడు. అలాగే ప్రతి ఇంటిలోనూ కుండీల చుట్టూ కంచెలు కట్టి రాత్రిపూట వాటికి ఆవలి కాసేందుకోసం కాపలాదారులను నియమించుకున్నారు. క్రమక్రమంగా ప్రతి ఇంటిలోనూ విత్తనాలు మొలకెత్తడంతో అందరిలో ఉద్వేగం. అయితే ఒక్కటి మాత్రం మొలకెత్తలేదు. అది జున్ అనే వ్యక్తి విత్తనం. ప్రతిరోజు జున్ ఆశగా విత్తనం కేసి చూస్తూ వచ్చాడు. కాని ఆ విత్తనం మట్టి లోపలే ఉండిపోయింది. జున్ నిరాశకు గురయ్యాడు. ఎన్ని విధాలుగా ఆలోచించినప్పటికీ తను నాటిన విత్తనం ఎందుకు మొలకెత్తలేదో అర్థం కావడం లేదు. చిక్కటి పెరుగును కుండీలో పోసి మరింత మట్టిని కలిపి విత్తనం ఇంకాస్త లోతుగా పూడ్చిపెట్టాడు. అయినా ఫలితం లేదు. దాంతో ఒండ్రు మట్టిని తెచ్చి మరొక కుండీలో వేసి విత్తనాన్ని దాంట్లో పూడ్చిపెట్టాడు. చిన్నారి గింజే మొలకెత్తవే, పైకి రావే అంటూ జున్ ప్రతిరోజు వేడుకున్నాడు. అయితే చిన్ని విత్తనం అతడి మొర వినలేదు. మట్టిలోంచి చిన్న మొగ్గ కూడా తొడగలేదు. ఇతరులు అతడి అవస్థ చూసి గేలి చేస్తుండగా జున్ కన్నీళ్లు తుడుచుకునేవాడు. అలా 6 నెలలు వేగంగా సాగిపోయాయి. ఒకరోజు రాజు ప్రకటన చేస్తూ అందరూ తమ కుండీలను తీసుకొని రాజమందిరం వద్దకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. ప్రతివారు తమ మొక్కను నీటితో తడిపి కుండీ మెరిసేలా బాగా రుద్దారు. ప్రజలు తమ కుండీలను మోసుకుంటూ పురవీధుల్లో నడిచిపోతూ ఉండటం జున్ తన ఇంటి కిటికీలోంచి చూశాడు. జున్ కిటికీ వద్ద నిలబడి ఉండడం అతడి అమ్మ కంటబడింది. జున్, నీ కుండీని తీసుకొని రాజు వద్దకు ఎందుకు వెళ్ళడం లేదు అని అడిగింది తల్లి ఆశ్చర్యంతో. అమ్మా, నన్ను చూస్తే నీకు కూడా ఎగతాళిగా ఉందా? ఖాళీ కుండీతో అక్కడికి ఎలా వెళ్ళగలను? ప్రశ్నించాడు జున్. జున్, నీకు సాధ్యమైనంత మేరకు ప్రయత్నించావు.
విత్తనం మొలకెత్తడానికి కావలసినవన్నీ చేశావు. రాజుకు నీ కష్టం గురించి చెప్పు, పద నేనూ వస్తాను అని చెప్పింది అమ్మ. అలా తల్లి కొడుకులు ఖాళీ కుండీతో రాజు వద్దకు వెళ్ళారు. రాజు ప్రతి ఒక్క కుండ వద్దకు వెళ్ళి మొక్కలను చూస్తుండగా జున్ చివరలో ఒక మూల నక్కి నిలబడ్డాడు. ఉన్నట్లుండి రాజు ఖాళీ కుండీ పట్టుకొని గజగజ వణుకుతూ నిలబడ్డ జున్ కేసి చూశాడు. అబ్బాయి, ఇలా రా ఆజ్ఞాపించాడు రాజు. జున్ బీతిల్లిపోయాడు. కాని తల్లి అతడిని ముందుకు నెట్టింది. మహారాజా, నా శక్తి మేరకు కష్టపడ్డాను, కాని విత్తనంలోంచి మొలక రాలేదు. కారణం నాకు తెలియదు అన్నాడు జున్ నత్తి పలుకుతూ. చక్రవర్తి చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరిని నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞ చేశాడు. తరువాత జనాన్ని ఉద్దేశించి ప్రసంగించాడు. మీకు కనికట్టు విద్య తెలిసేమో అని ఆశ్చర్యంగా ఉంది. నేను మీకిచ్చిన గింజలు ఎలా మొలకెత్తగలిగాయో నాకు అర్థం కావడం లేదు అని చెప్పాడు. మీకు ఇవ్వడానికి ముందు అన్ని గింజలను ఉడకబెట్టించాను అని ముగించాడు. ప్రజల ముఖాలు ఎర్రగా కందిపోయాయి. అవమానంతో వారు తలదించుకున్నారు. మంత్రగాళ్ళు నా రాజ్యాన్ని పాలించబోవడం నాకు సమ్మతం కాదు. దానికంటే నిజాయితీపరుడైన మనిషిని నేను విశ్వసిస్తాను అని ప్రకటించిన రాజు మీసం మెలివేస్తూ జున్ కేసి చూసి మందహాసం చేశాడు. జున్ తన తల్లి చేతులు గట్టిగా పట్టుకున్నాడు. వారు ఆనందం పట్టలేక ఒకరినొకరు హత్తుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.